హాయ్ మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు. అందరికీ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం. ముందుగా మనందరి జగద్గురువైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సార్కి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ రోజు ఒక సెషన్ ని ప్రారంభించుకుందాం మాస్టర్స్. ప్రతిరోజు కూడా మనము మధ్యాహ్నం పూట స్వాధ్యాయం సిరీస్ లో భాగంగా గీతాయనం బ్రహ్మశ్రీ పత్రి సార్ గారు రచించిన గీతాయనం అనే గ్రంథంలో ముఖ్యంగా 108 శ్లోకాలు జతపరిచి దాని యొక్క ధ్యాన వివరణ ఎంతో చక్కగా ప్రతిరోజు కూడా మనం అందిస్తూ ఉన్నారు మేడం. ఈ రోజు మనము డే 17 లోకి ఎంటర్ అయ్యాం మాస్టర్స్. ఇప్పటికి 16 రోజులు పూర్తి చేసుకున్నాము. ఈ రోజు 17వ రోజున జ్ఞానాన్ని అందించడానికి మనతో పాటు విజయశ్రీ మేడం గారు మనకు జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు. మేడం, ముందుగా మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ. యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ముందుగా మన పత్రిజీ గురూజీకి మనందరి తరఫున ఆత్మ ప్రణామాలండి. సార్ని తలుచుకుంటూ మనం ఈ సెషన్ ని కూడా స్టార్ట్ చేద్దాము. 108 శ్లోకాల పారాయణంలో ఇవాళ మనము ఆల్మోస్ట్ 40 శ్లోకాస్ దాకా తెలుసుకున్నామండి. ఇవాళ మనం థర్డ్ చాప్టర్ లోని 9th శ్లోకాకి వచ్చేసాము. సో ఇక్కడ నేను బుక్ ద్వారా చదివి వినిపిస్తాను. స్క్రీన్ షేరింగ్ ఉండదు ఇవాళ కూడా. ఓకే అండి, అందరు రెడీనా మరి? సో ఇప్పుడు నేను థర్డ్ చాప్టర్ లోని 9th శ్లోక అండి, 9వ శ్లోకము నేను ఒకసారి చదివి వినిపిస్తాను. మీరందరు కూడా ఫాలో అవ్వాలి. ఓకే ఓకే ఫ్రెండ్స్. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగా సమాచర. వన్ మోర్ టైం. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగా సమాచర. మరొకసారి. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగా సమాచర. ఓకే అండి, ఒక్కొక్క వర్డ్ ని మనం గమనిస్తూ నేర్చుకుందాము. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనః. లోకోయం కర్మ బంధనః. సెకండ్ లైన్. తదర్థం కర్మ కౌంతేయ. తదర్థం కర్మ కౌంతేయ సంగా సమాచర. సంగా సమాచర. శ్లోక చదివి వినిపిస్తాను. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగా సమాచర. ఓకే, ఇక్కడ సంగహ అని చెప్పక్కర్లేదండి. కొన్ని కొన్ని దగ్గరలో అట్లా వచ్చినా కలిపి చెప్పాలి. సంఘ సమాచర. ఓకే అండి, కొన్ని దగ్గరలో అది పలకాలి, కొన్ని దగ్గరలో మనకి కలిపి చెప్పేయచ్చు అన్నమాట. ఇక్కడ అలానే వచ్చింది ఈ శ్లోకాలు. మరొకసారి ఫుల్ శ్లోక చదివి వినిపిస్తాను. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగా సమాచర. ఇప్పుడు తాత్పర్యంలోకి వెళ్దాము. యజ్ఞం కోసం చేసే కర్మలు తప్ప ఇతరాలైన కర్మలలో ఆసక్తి గల ఈ లోకం కర్మలచే బంధింపబడి ఉంటుంది. కనుక ఓ కుంతిపుత్రుడా, నువ్వు ఆసక్తి లేనివాడవై యజ్ఞం కోసం ఎక్కువగా చక్కగా నీ కర్తవ్య కర్మల్ని ఆచరించు. ఓకే, ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి ఏం చెప్తున్నారు అంటే, ఇక్కడ ధ్యాన వివరణలోకి మనం వెళ్ళాక మనం తెలుసుకుందామండి. 2 రకాల కర్మలు ఉన్నాయి. ఒకటి మన కోసం మనం చేసుకునే కర్మలు, మరొకటి లోక కళ్యాణం కోసం చేసే కర్మలు. లోక కళ్యాణార్థం చేసే కర్మలను యజ్ఞం అంటాం. యజ్ఞం ఎప్పుడు బంధ విమోచనం కలిగిస్తుంది. ముఖ్యంగా వివేకరహితమైన కర్మ బంధాన్ని కలిగిస్తుంది. కానీ స్వార్థరహితంగా ఆత్మార్పణ బుద్ధితో చేసే కర్మ ఎప్పుడూ బంధ విమోచనాన్ని కలిగిస్తుంది.
కృష్ణుడి ఆదేశం యజ్ఞాలను మాత్రమే చేపట్టమని, స్వార్థపూరిత కర్మలను మానేయమని, ఒకవేళ స్వార్థపూరిత కర్మలను చేసినా పూర్తిగా వివేక సహితంగా చేయాలి. అంటే స్వార్థరహిత కర్తవ్య కర్మలనే ఆచరించాలి. నిస్వార్థకర ధర్మయుత కర్మలనే చేపట్టాలి. సో ఇక్కడ మనకి ఆల్రెడీ క్లియర్ గా చెప్పారండి. మనం ఇంత ముందు శ్లోకాల్లో కూడా మనం ఇవన్నీ చెప్పుకున్నాము. అంటే మనము కర్మలు చేసేదాన్ని బట్ల అధికారం ఉంది, కానీ కర్మ యొక్క ఫలితాన్ని మనం ఆశించకూడదు. నిష్కామ కర్మ అనేది అన్నిటికన్నా ఉత్తమమైన కర్మ అని తెలుసుకున్నాము. ఇంకా ఎప్పుడు కర్మిష్టిగా ఉండాలి. ఏదో ఒక కర్మ చేస్తూ ఉంటున్నాడు మానవుడు కదండి. ఆ కర్మ కూడా అట్లని చెప్పి ఏది చేయకుండా కూడా ఉండకూడదు. ఎప్పుడు కర్మిష్టిగా ఉండాలి. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎలాంటి కర్మలు చేయాలి. కర్మిష్టిగా ఉండమని చెప్పి మనకి నచ్చిన కర్మలు చేయడం వల్ల ఏమి లాభం ఉంటుంది. సో అక్కడ మన బుద్ధి పని చేయాలి. ఎలాంటి కర్మలు చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉంటూ ఎన్నో కర్మలను ఆచరిస్తూ వెళ్తూ ఉన్నాము. అంటే అది మన మనస్సుకి ఆనందం అని చెప్పో, మన ఇంద్రియాలకి ఈ సుఖం అని చెప్పో, ఇలా మనము భౌతిక ప్రపంచంలో నివసిస్తున్నంత కాలము ఈ మనసు ప్రమేయము ఇంద్రియాల మనల్ని ప్రోత్సహించే విధంగా మనం రకరకాల కర్మలు చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఇలాంటి కర్మలు ఆచరిస్తామో అంటే అహం అహంకారం పూరితమైన కర్మలు అంటారు. అంటే ఈ భౌతిక ప్రపంచంలో జీవించడానికి చేసే కర్మలు అన్నమాట. అంటే అక్కడ మనకి మనసుని తృప్తిపరుస్తూ ఉంటాము, ఇంద్రియాలని తృప్తిపరుస్తూ ఉంటాము. ఇలా ఎప్పుడైతే వీటి మూలాన చేసే కర్మలు ఏవైతే ఉంటాయో అవి మనల్ని కర్మబంధంలోకి నెట్టేస్తాయి. అక్కడ బంధంలో చిక్కుకుంటాము, కర్మ బంధంలోకి చిక్కుకుంటాము అని చెప్తున్నారు. ఓకే అండి. అది ఒక రకమైన కర్మలు. మరొక రకమైన కర్మలు అంటే ఏంటి అంటే లోక కళ్యాణార్థం కోసం చేసే కర్మలు. ఏది ఆశించకుండా ఈ విశ్వానికి శాంతి కోసము లోక కళ్యాణార్థం చేసే కర్మలు ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో వాళ్ళు ఆ పరమాత్మని చేరుకుంటారు. సో అలాంటి కర్మల్ని ఎప్పుడు మనం ఆచరిస్తూ ఉండాలి అన్నది ఇక్కడ కృష్ణుడు మనకి చెప్తున్నారు అన్నమాట. సో దీనికి చాలా ఎగ్జాంపుల్స్ కూడా మనం చెప్తూ ఉండొచ్చు. మామూలుగా మనకి ఇప్పుడు మనము యజ్ఞం అనేది ఇప్పుడు మనకు అర్థమైంది. మనం ఏమనుకుంటాం అగ్నిహోత్రము అది యజ్ఞము అన్నది మన భాషలో మనకు తెలిసిన విషయము. అసలైన యజ్ఞం అంటే ఏంటి? భగవద్గీత పరంగా కూడా చెప్పింది. అసలైన యజ్ఞం అంటే ఏంటి అంటే ఏదైతే లోక కళ్యాణం కోసం చేసే కర్ కార్యాచరణలు కర్మలు ఉంటాయో, నిష్కామ కర్మలు ఉంటాయో వాటిని యజ్ఞంగా డిఫైన్ చేశారన్నమాట. యజ్ఞం అంటే ఏదైనా లోక కళ్యాణానికి చేసే కర్మ. దానివల్ల ఫలితాన్ని ఆశించకుండా లోక కళ్యాణార్థం చేయగలిగేది అదేదైనా ఉంది అంటే దాన్ని యజ్ఞము అంటారు. ఇప్పుడు మనందరికీ నేర్పించింది ఇదే కదండి మన పత్రిజీ సార్ కూడా. మీ ఆత్మ ఉన్నతితో పాటు లోక కళ్యాణం కోసం కూడా మనం కూడా ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉండాలి. మన ఆత్మ ఉన్నతి, ఇతరుల యొక్క ఆత్మ ఉన్నతి, ఈ రెండు బ్యాలెన్స్డ్ గా ఎప్పుడైతే వెళ్తూ ఉంటుందో అప్పుడు మన పూర్ణత్వం సాధిస్తాము. మన ఆత్మ యొక్క పూర్ణత్వాన్ని సిద్ధించుకోగలుగుతాము. అర్థమైందా అండి? అంటే రెండు రకాల కర్మలు ఉన్నాయి. ఒకటి బంధంలో చిక్కుకునే కర్మలు. ఏ ఏ కర్మలు చేస్తూ ఉంటామో అవి మనల్ని కర్మబంధంలోకి నెట్టేస్తూ ఉంటాయి. అవి ఒకలాంటి కర్మలు. మరొక రకమైన కర్మలు నిష్కామ కర్మలు. అవి కూడా లోక కళ్యాణార్థకై చేసే కర్మలు. రెండవ రకం. ఎప్పుడైతే లోక కళ్యాణార్థం చేస్తామో కర్మల్ని అప్పుడు మనం బంధంలో ఇరుక్కోమన్నమాట. ఆ బంధం నుంచి విముక్తి ఉంటుంది. మన ఆ కర్మ చక్రంలోకి ఇరుక్కోకుండా ఉంటాము. అంటే ఇక్కడ మనకేమర్థమైంది? మనం ఏ కర్మలు చేసినా కూడా భగవదార్పణం, భగవంతుడికి సరెండర్ అయిపోయి మనం చేయాలని మనం 3-4 శ్లోకాల నుంచి తెలుసుకుంటున్నాం కదండి. సో యోగులు ఎలా ఉంటారు అంటే కర్మయోగులు ఏ పని చేస్తున్నా కూడా భగవదార్పణం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు వాళ్ళు ఎలాంటి కర్మ బంధాల్లో ఇరుక్కోరన్నమాట. అది యోగుల యొక్క లక్షణము. కానీ మనం ఎప్పుడు మన అహంకారంతో మన మనస్సుకి తృప్తి పడాలి, మన ఇంద్రియాలకు సుఖపడాలి, ఇలా బాహ్యంగానే ఆలోచిస్తూ వాటి వాటి యొక్క ఫలితాన్ని ఆశిస్తూ మనం కర్మలు చేస్తూ ఉంటాం. అది మనల్ని మళ్ళీ కర్మచక్రంలోకి నెట్టేస్తూ ఉంటుంది. మనం బంధంలో ఇరుక్కుపోతాము.
కర్మ బంధం నుంచి విముక్తి పొందాలి అంటే లోక కళ్యాణార్థానికి మనం పాటుపడాలి. మీకు తోచినంత, మీకు ఎంతవరకు ఆ, చేయగలుగుతారో అంతవరకు మీ సమయాన్ని కానివ్వండి, మీ జ్ఞానాన్ని కానివ్వండి, మీ చేతనైనంత ఫిజికల్ హెల్ప్ కానివ్వండి, ఏదో ఒకటి నిష్కల్మషంగా అంటే స్వార్థరహితంగా ఎప్పుడైతే మీరు కర్మలను ఆచరిస్తూ చేసిన కర్మను కూడా ఎప్పటికప్పుడు భగవదార్పణం చేస్తూ మనం ఆ పని కార్యాలు చేస్తూ ఉంటే మనం ఆ కర్మాల్లో ఇరుక్కోము. అంటే పాప కర్మలు ఉంటాయి, పుణ్యకర్మలు ఉంటాయి. పుణ్యకర్మాలు చేస్తే మంచిది, పాపకర్మలు చేస్తే చెడ్డది అని తెలుసు. కానీ పుణ్యకర్మల్లోనూ బంధంలో ఇరుక్కుంటాం, పాపకర్మల్లోనూ బంధంలోనూ ఇరుక్కుంటాం. రెండి చేస్తూ కూడా, అంటే పుణ్యకర్మలు చేస్తున్నప్పుడు కూడా ఇది నా చేత చేయబడుతుంది, ఇది భగవంతునికి అర్పితం చేస్తున్నాను, ఇక్కడ నేను ఏమీ ఆశించలేదంటే మనం మళ్ళీ ఆ చక్రంలోకి వెళ్ళాం. అంటే పుణ్యకర్మాలని మళ్ళీ అనుభవించడానికి కూడా మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వస్తుంది. అవును కదండి? దానికైనా జన్మ కావాల్సిందే. పాపాలు చేసినా కూడా దాన్ని క్లియర్ చేసుకోవడానికైనా మళ్ళీ జన్మ తీసుకోవాల్సిందే, రెండు రకాలుగా కూడా. సో రెండిటికి మించి ఏ కర్మలైతే మనం చేస్తున్నామో స్వార్థరహితంగా దేవుడికి అర్పితం చేసుకుంటూ, అప్పుడు మనం ఈ భవచక్రంలో మళ్ళీ ఇరుక్కుపోకుండా మనం బయటపడగలుగుతాం, విముక్తి కలుగుతుంది మనకి ఈ కర్మచక్రం నుంచి అని ఇక్కడ మనకి ఈ విషయం మనకి అర్థమవుతుంది అనమాట. అంటే ఇప్పుడు మనకి రామాయణ స్టోరీలో రాముడి యొక్క వాళ్ళ ఏన్షియంట్ తాతల్లో రఘురాజు అనే అతను ఉన్నారంట. రఘురాజు గారు. ఆయన ఎన్నో పన్నులు వసూలు చేసి జనాల దగ్గర నుంచి అంతా కూడా వసూలు చేసి మళ్ళీ తన స్వార్థానికి ఉపయోగపడకుండా మళ్ళీ లోకహితం కోసం, మళ్ళీ లోక కళ్యాణార్థం కోసం ఆ ధనమంతా కూడా ఉపయోగించడం అనేది ఒక ఎగ్జాంపుల్ గా ఇక్కడ చెప్పబడింది అనమాట. అంటే ఎవరైతే ఆ మొత్తము ధనమంతా కూడా తను సంపాదించింది తిరిగి లోక కళ్యాణం కోసం ఉపయోగించగలుగుతారో, అర్థమైందా అండి? అది ఆటోమేటిక్ గా తనకి ఏమి జరగాలో లైఫ్ లో అవన్నీ కూడా జరగబడుతూ ఉంటాయి. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్, మనం ఈ పీపీజీ ట్రస్ట్ అని పిరమిడ్ ట్రస్ట్ లో మనం పిఎంసి డొనేషన్స్ ఇవన్నీ కూడా మనం ఎంతో కొంత చేస్తున్నాం. ఏమి ఆశించకుండా చేసినప్పుడు ఇక్కడ మనకి ఏది రావాలో, మన జీవితంలోకి ఏది ఎంత రావాలో ఆ ప్రకృతే చూసుకుంటుంది అన్నది ఇక్కడ అన్నమాట. ఎప్పుడైతే మీరు స్వార్థరహితంగా మీరు ఇవ్వడం మొదలు పెడతారో మీకు రావాల్సినది ఆటోమేటిక్ గా వస్తూ ఉంటుంది అని ఈ విధంగా చెప్తారన్నమాట. అంటే ఇక్కడ రఘురాజు ఏం చేశారు, సంపాదించిన ధనం అంతా కూడా పన్నుల రూపంలో అందరి దగ్గర నుంచి డబ్బును సేకరించి లోక కళ్యాణం కోసం దాన్ని వాడారు. అంటే ఎప్పుడైతే మన స్వార్థం కోసం కాకుండా లోక కళ్యాణార్థం కోసం మనం ఎప్పుడైతే వినియోగిస్తూ ఉంటామో మన బాగోగులు, మనకి ఏది కావాలో అది మనకి సమకూర్చబడుతుంది ఈ ప్రకృతి నుంచి. అలాంటి లోక కళ్యాణార్థమైన కర్మలు చేసినప్పుడు మీరు కర్మచక్రంలో కర్మబంధాల్లో కూడా ఇరుక్కోకుండా ఉంటారు అని చెప్తున్నారు. సో కర్మయోగులు ఎప్పుడు ఎలా ఉంటారు? ప్రాపంచికంగా అన్ని కర్మలు చేస్తున్నా కూడా భగవదార్పణం అనుకుంటూ చేసినప్పుడు వాళ్ళు ఇరుక్కోరు. అర్థమైందా అండి? సింపుల్ ఈ పాయింట్ అన్నమాట. ఈ శ్లోక యొక్క వివరణ ఏంటంటే రెండు రకాల కర్మలు ఉన్నాయి, బంధంలో ఇరుక్కునేటివి, బంధంలో ఇరుక్కుపోనాటివి. బంధంలో ఇరుక్కుపోనేటివి మన అహంపూరితమైన పనులు చేస్తూ ఉంటాం. ఇప్పుడు మనం చేసేదంతా అవే, మన మనస్సు కోసం, మన తృప్తి కోసము, మనం ఇంద్రియాల కోసం మనం ఏవో చేసుకుంటున్నాం, బతకాలి కదా. సో కానీ అవన్నీ చేసేటప్పుడు కూడా భగవదార్పణం అంటూ మనం ఎప్పుడైతే చేయగలుగుతామో వాటిలో మనం ఇరుక్కోము అని చెప్తున్నాం. ఇంకొకటి లోక కళ్యాణార్థం కోసం ఎప్పుడు మనం పాటుపడుతూ ఉంటే మనకు సమకూర్చవలసిన అన్ని కూడా ఆటోమేటిక్ గా ఆ ప్రకృతి నుంచి మనకి సంభవిస్తూ ఉంటాయి. అర్థమైందా అండి? ఈ చిన్న పాయింట్ మనం గుర్తుపెట్టుకోవచ్చు ఇక్కడ. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగా సమాచర. సో ఇక్కడ కర్మబంధనంలో ఇరుక్కోకుండా ఉండాలంటే ఎక్కువగా లోక కళ్యాణార్థం సంబంధించిన కర్మలను మనం ఆచరించాలి అని అర్జునుడికి ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు. ఓకే అండి. సో నెక్స్ట్ శ్లోక
థర్డ్ చాప్టర్ 10వ శ్లోక అండి, 10th శ్లోక. సో నేను చదివి వినిపిస్తాను. సహ యజ్ఞా ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః అనేన ప్రసవిష్యత్వం ఏషవోస్తిష్ట కామధుక్. మరొకసారి. సహ యజ్ఞా ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః అనేన ప్రసవిష్యద్వం ఏషవోస్త్విష్ట కామధుక్. మరొకసారి. సహ యజ్ఞా ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః అనేన ప్రసవిష్యత్వం ఏషవోస్తిష్ట కామధుక్. సహ యజ్ఞా ప్రజా సృష్ట్వా సహ యజ్ఞా ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః అనేన ప్రసవిష్యత్వం ఏషవోస్తిష్ట కామధుక్. మరొకసారి. సహ యజ్ఞా ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః అనేన ప్రసవిష్యత్వం ఏషవోస్తిష్ట కామధుక్. ఓకే అండి, ఇప్పుడు తాత్పర్యం చూద్దాము. కల్పారంభంలో బ్రహ్మ సకల ప్రజలను యజ్ఞ సహితంగా సృష్టించి వాళ్లతో మీరు యజ్ఞం ద్వారా పురోభివృద్ధిని పొందండి, ఇది మీరు కోరిన కోరికల్ని నెరవేరుస్తుంది అని చెప్పారు. ధ్యాన వివరణ. ప్రతి అంశాత్మ ఒకానొక పూర్ణాత్మ నుంచి ఉద్భవిస్తుంది. ప్రతి పూర్ణాత్మ తన స్వీయ శక్త్యానుసారం అంశాత్మలను సృష్టిస్తూ ఉంటుంది. మహాశక్తివంతమైన పూర్ణాత్మలు జీవాత్మలను వర్షంలా కూడా కురిపిస్తూ ఉండవచ్చు. అంశాత్మ ప్రజ అనబడుతుంది, పూర్ణాత్మ ప్రజాపతి అనబడుతుంది. సృష్టిలో కోటాను కోట్ల ప్రజాపతులున్నారు. ప్రతి ప్రజాపతి కూడా ఒకానొక బ్రహ్మ, అంటే ఒకానొక సహ సృష్టికర్త. ఏ ప్రజాపతి అయినా తన కోసం సృష్టి చేయడు, లోక కళ్యాణం కోసమే సృష్టి జరిగేది. అంటే ప్రతి అంశాత్మ పుట్టుక కర్మలోంచి జరగదు, యజ్ఞంలోంచి జరుగుతుంది. జీవాత్మలకు పూర్ణాత్మలు ఇచ్చే సందేశం, మీరు కూడా మాలాగే యజ్ఞాలు చేసి అభివృద్ధిని పొందండి. కర్మలను చేస్తూ అభివృద్ధిని పొందకుండా ఉండవద్దు. యజ్ఞాచరణ ద్వారానే కోరుకున్న భోగాలు సిద్ధిస్తాయి, కర్మాచరణ ద్వారా కాదు అని చెప్పారు. సో ఇది కూడా కనెక్టివిటీ అండి, ముందు శ్లోకాతో సంబంధించినదే. సో యజ్ఞం అంటే ఇక్కడ మనం భగవద్గీత మనకి కూడా ఏమి అంతరార్థం చెప్తుంది. యజ్ఞము అంటే ఏ కార్యాలైతే లోక కళ్యాణం కోసం చేస్తామో నిష్కామంగా, అవి మనకి ఎన్నో భోగాలు సిద్ధిస్తూ ఉంటాయి, మన జీవితాన్ని అద్భుతంగా మారుస్తూ ఉంటదన్నమాట. ఇప్పుడు మనందరం కూడా ఈ సేవా మార్గంలో ఉన్నాం కదండి. పత్రిజీ సార్ కూడా ఎప్పుడు ఇదే మనకు చెప్తారు, ఎప్పుడు కూడా మీరు సేవలోకి రావాలి, సేవ చేస్తున్నప్పుడు నిష్కామంగా మీకు కావాల్సింది మీకు జీవితంలో లభిస్తూ ఉంటుంది అని చెప్పారు కదండి. ఇప్పుడు అదే ఇక్కడ రిపీట్ చేస్తూనే ఉన్నారు మనకి ప్రతి విషయంలో కూడా. సో ఇప్పుడు మనం ఈ భూమి నుంచి మనం ఎన్నో తీసుకుంటున్నాం, అవును కదండి. భూమి యొక్క ఎనర్జీస్ ని తీసుకుంటున్నాం, భూమి నుంచి మనకి పంటలు పండుతున్నాయి, అవును కదండి. భూమి నుంచి మనం ఒక లాభాన్ని పొందుతున్నాం, అలాగే సూర్యుడి నుంచి మనం లాభాలను పొందుతున్నాం, అవును కదండి. వెలుగు వస్తుంది, జీవితం జీవిస్తున్నాము ఆ వెలుగు ఉండడం వల్ల. సో అట్లా మనం ప్రకృతి నుంచి ఎన్నో రకాల ఉపయోగాలు పొందుతూ ఉన్నాం. అలానే నీరు, గాలి, ఈ పంచభూతాల నుంచి మనం జీవించడానికి ఈ భూమి మీద ఎన్నో మనం తీసుకుంటున్నాం ప్రకృతి నుంచి, అవును కదండి. కానీ తిరిగి మనం ప్రకృతికి ఏమి చేయగలుగుతున్నాము అన్నది మనం ప్రతిసారి కూడా గమనించుకోవాలి. అవి నిష్కామంగా మనకి చేస్తున్నాయి కదండి. నిష్కామంగా మనం ప్రకృతి నుంచి అవన్నీ మనకి చేస్తూ మనం హ్యాపీగా జీవిస్తున్నాం. తిరిగి మనము ఈ వ్యవస్థ నడవాలి అంటే మన నుంచి మనం ఎంతో కొంత మనం చేయాలి కదండి ప్రయత్నము.
ఈ వ్యవస్థ జరగాలి అంటే తిరిగి మనం ఏమి ఇవ్వగలుగుతున్నాము అది మనం గమనించుకోవాలి. కానీ మనం ఏం చేస్తున్నాము? స్వార్థం కోసం అన్నిటిని నాశనం చేస్తున్నాము. అవును కదండి! చెట్లను కొట్టేస్తున్నాము. ఆ! అన్ని మైనింగ్ అని చెప్పి భూమిని తవ్వేస్తున్నాము. కాలుష్యాన్ని క్రియేట్ చేస్తున్నాము. అవి మనకి ఎంతో ఉపయోగపడుతుంటే, తిరిగి మనం హాని మాత్రమే చేస్తున్నాం. ఇది గమనిస్తున్నాం మనం. సూర్యుడు ఎందుకు రోజు రోజుకి భగభగ మండిపోతున్నాడు? ఈ ఫ్యాక్టరీస్ నుంచి వచ్చిన కాలుష్యం వల్లనే మన ఓజోన్ పొర అంతా కూడా దెబ్బతింటుంది. కావాలనే మనం సూర్యుడి యొక్క వేడిని మనమే పెంచుతున్నాం. మళ్ళీ మనం ఏమనుకుంటాం? అబ్బా! ఎంత వేడిగా ఉంది. ఏంటి ఈ ఎండలు? అసలు మారిపోయింది వాతావరణం అని మనం తిట్టుకుంటున్నాం చెప్పాలంటే. అక్కడంతా కారణం ఎవరు? మనమే కారణము. అవి మనకి నిస్వార్థంగా మనకి ఎంతో ఉపయోగపడుతూ ఉంటే, తిరిగి ఈ వ్యవస్థ చక్కగా ఉండాలి అంటే, పంచభూతాల యొక్క సమతుల్యం జరగాలి అంటే, మన వంతు మనం ఎంతో కొంత చేయాలి. వ్యవస్థకి సహాయపడగలగాలి. అప్పుడు లోక కళ్యాణం జరుగుతది. అలానే ఏ విషయం పట్ల కూడా ఇలానే ఉండాలి అని చెప్తున్నారన్నమాట. సో, మనం ఎప్పుడు స్వార్థపూరితంగానే కాదు చేయాల్సింది. నిష్కామంగా కూడా లోక కళ్యాణం కోసం ఎంతో కొంత మనం తిరిగి ఉపయోగపడగలగాలి. అర్థమైంది కదండీ! మనం ఎంతసేపు నాకు, నాకు, నా కుటుంబం, నాకు, నాది అన్న ఫీల్‌లోనే మనం వెళ్ళిపోవడం వల్ల మనకివన్నీ ఈ దుఃఖం అనేది ఇంకా ఉంటుంది. ఎప్పుడైతే మనము నిస్వార్థంగా చేయగలుగుతూ వెళ్తూ ఉంటామో, మన వంతు మనం ఎంతో కొంత చేయగలుగుతూ ఉంటామో, ఈ లోక కళ్యాణం కోసము, తిరిగి మనం ఉపయోగపడగలుగుతామో ఈ ప్రకృతికి, అదే మనకి శ్రీరామ రక్ష అని ఇక్కడ గుర్తు చేస్తున్నారనమాట కృష్ణుల వారు. సో, ఇప్పుడు మనకి తోచిందండి. ఇప్పుడు ఇది అన్నిటికన్నా హైయెస్ట్. ఇప్పుడు మనకి సరస్వతి, లక్ష్మి, పార్వతి అన్న ముగ్గురి గాడెసెస్ గురించి కూడా మనం చెప్పుకున్నాం కదా! అంటే పార్వతీదేవిని మన జీవితంలో ఆహ్వానించడం అంటే పూజ చేయడం కాదు. మనము ధ్యానం చేయడం వలన పార్వతీదేవిని మన జీవితంలోకి ఆహ్వానిస్తాము. అంతే గదండీ! మన జీవితంలో పార్వతీదేవి ఉండాలి అంటే ధ్యానం చేయడమే. అప్పుడు మనలోనే ఆ పార్వతీదేవి యొక్క తత్వం ఆవిర్భవిస్తుంది. అలానే సరస్వతీ దేవిని ఎలా మనం పూజించాలి అంటే కళల ద్వారా ఏదో ఒక కళను మనం పట్టుకోవాలి. ఇప్పుడు శ్లోకాలు నేర్చుకోవడం కూడా ఒక కళ. చెప్పడం ఒక కళ. లేకపోతే మ్యూజిక్ నేర్చుకోవడం ఒక కళ. డాన్స్ నేర్చుకోవచ్చు. రకరకాల వంటలు చేయొచ్చు. 64 కళల్లో మనం ఏదో ఒక కళను ఆపాసన చేయొచ్చు. నేర్చుకోగలుగుతాము. చిన్నప్పటి నుంచి మనం గమనిస్తే మనకి ఎందులో ఒక విషయంలో మనం స్కిల్స్ ఉంటాయి మనకి. కానీ మనం రెస్పాన్సిబిలిటీస్ మన బాధ్యత, మన మ్యారేజ్, పిల్లలు అని చెప్పేసి మనం వాటిని వదిలేస్తాము. అలా కాదు. సరస్వతీదేవి ఎప్పుడూ మనలోనే ఉండాలి అంటే మనం ఏదో ఒక కళను పట్టుకోవాలి. కళలకు సంకేతం సరస్వతీదేవి. ఇంకా చక్కనైన వాక్కు. మనం మాట్లాడితే చక్కగా ఉండాలి. ఆ వాక్ శుద్ధి, వాక్ క్షేత్రం. అప్పుడు సరస్వతీదేవి మన దగ్గరే ఉంటుంది. జ్ఞానము. జ్ఞానపూరితమైన మాటలు మాట్లాడగలగాలి. సార్ చెప్తారు కదా! లేకపోతే గమ్ముగుండండి. మాట్లాడితే జ్ఞానపూరితమైన మాటలే మాట్లాడండి. లేదంటే కామ్‌గా ఉండండి. మౌనం పాటించండి అంటారు. సో, ఈ విధంగా సరస్వతి దేవిని మనలోనే ఆవిర్భవించవచ్చు. బయట పూజ చేసేది కాదు. సరస్వతి దేవిని మీ లోపల మీరు ఆహ్వానించండి. అలానే లక్ష్మీదేవి. ఇక్కడ లక్ష్మీదేవి గురించి చెప్పడానికి నేను ఇవన్నీ గూడా చెప్పాను మళ్ళీ. సేవ. లక్ష్మీదేవి తత్వం అంటేనే సేవ. లోక కళ్యాణం కోసం చేసే సేవే లక్ష్మీదేవి అన్నమాట. అప్పుడు మనలో సంపద, సమృద్ధితనం మన జీవితంలోకి ప్రసారం చేయబడుతుంది. సో, అలాంటి కర్మలు చేయాలి. సేవా మార్గంలో ఉండాలి. సో, మనం ఎలా అయితే ధ్యానము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయం చేస్తూ ఉంటామో, వీటిలతో పాటు నాలుగవదైన సేవా మార్గంలోకి రావాలి. అప్పుడు అప్పుడు చక్కగా మీరు ఆత్మ ఉన్నతి చూడగలుగుతారు. ఈ మూడిటితో పాటు
సేవా మార్గంలోకి ఎప్పుడైతే మనం వెళ్ళగలుగుతామో ఫాస్ట్ గా ఆత్మ యొక్క ఉన్నతి జరుగుతూ ఉంటుంది. నిష్కామంగా సేవా మార్గంలో ఉన్నప్పుడు మాత్రమే. అర్థమైందా అండి? సో మనం ఎంతో ఉపయోగించుకుంటున్నాం ఈ ప్రకృతి నుంచి. తిరిగి మనం ఈ లోకానికి మనం ఏమిస్తున్నాం అని ప్రతి ఒక్కరూ ఆలోచించగలిగితే ఎంతో అభివృద్ధి చెందుతుంది ఈ లోకమంతా కూడా, ఈ విశ్వమంతా కూడా. అవును కదండి? సో ఈ ఈ విషయాన్ని గమనించమని మనకి ఎప్పుడు పత్రిక చేశారు? సేవలోకి రావాలి, ప్రతి ఒక్కరు సేవ చేయగలగాలి. భౌతిక సేవలు ఉన్నాయి, ఆధ్యాత్మిక శాస్త్ర సేవలు ఉన్నాయి, సంఘ సేవ, ఇలా రకరకాల సేవలు ఉన్నాయండి. 3 రకాల సేవలు ఉన్నాయి. అన్నిటికైనా ఉన్నతమైనది ఆధ్యాత్మిక శాస్త్ర సేవ. ఓకే అండి. సో ఒక్కొక్క చక్ర స్థితిలో ఉన్నప్పుడు ఆత్మ రకరకాల సేవలు చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఈ విశుద్ధ చక్రం దాటుతామో ఆధ్యాత్మిక శాస్త్ర సేవ చేయడం మొదలు పెడుతుంది మన ఆత్మ. అది హైయెస్ట్. సో ఇలాంటి స్థితిలోకి రావాలి ఆత్మ. దానికి ముందు మనం భౌతిక పరమైన సేవలు చేస్తూ ఉంటాము, అన్నదానము, వస్త్రదానము, ఇలాంటివన్నీ రకరకాలుగా చేస్తూ ఉంటాము. అవన్నీ కూడా మంచిదే. కానీ ఆత్మ ఉన్నతి అయ్యే కొద్దీ ఆధ్యాత్మిక శాస్త్ర సేవలు చేయగలగాలి. మీకు తెలిసిన జ్ఞానాన్ని పంచుతూ ఉండాలి. మీకున్న సమయాన్ని వెచ్చిస్తూ ఉండాలి లోక కళ్యాణం కోసము అన్నది ఇక్కడ గుర్తు చేయబడుతుంది. అర్థమైందా అండి? సహ యజ్ఞా ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః అనేన ప్రసవిష్యత్వం ఏషవోసిష్ట కామధుక్. సో ఇక్కడ మనకి అంశాత్మ, పూర్ణాత్మ ఇవన్నీ గురించి చెప్పారు. అంటే పూర్ణాత్మ నుంచే కదండి మనం అందరం వచ్చింది అంశాత్మలుగా. అంటే ఇంత చిన్న ఆత్మగా విడివడి వర్షాల్లాగా కురుస్తూ ఉంటదంట. పూర్ణాత్మ నుంచి అంశాత్మలు ఒక వర్షంలాగా కురుస్తూ ఉంటుంది భూలోకంలో. అవును కదండి. ఈ అంశాత్మ ఎప్పుడైతే ఈ పంచభూతాలతో కలుస్తుందో, పంచ ప్రాణాలు, పంచభూతాలు వీటన్నిటి కలయికతో జీవాత్మగా ఈ భూమి మీదకి ఆత్మ జన్మ తీసుకుంటుంది. ఎప్పుడైతే ఈ పంచభూతాలు, పంచ ప్రాణాలు, పంచ తన్మాత్రలు ఇట్లా చాలా ఉన్నాయి కదండి. వీటన్నిటి తొడుగులను తీసుకున్నాక మనస్సు, బుద్ధి ఇవన్నిటితో కలిపి జీవాత్మగా ఈ భూమి మీదకి ఆత్మ ప్రయాణం చెందుద్ది. సో ఇక్కడ పూర్ణాత్మ అంటే ప్రజాపతి అంటారు, హంసాత్మ అంటే ప్రజ అంటారు. అంటే ఇప్పుడు హంసాత్మ యొక్క లక్ష్యం ఏంటి? పూర్ణాత్మగా మారడమే. అంతే కదండి. మనం అందరం వచ్చింది మళ్ళీ తిరిగి పూర్ణాత్మగా మారడానికే. అంటే సహ సృష్టికర్తలు అవ్వడమే. మనం సృష్టించే అంత కెపాసిటీ మనలో కూడా రావడం అంత వరకు మన జర్నీ కొనసాగుతూ ఉంటుంది. సో ఇక్కడ పూర్ణాత్మ అంటే ఇక్కడ బ్రహ్మ అంటే ప్రజాపతి, సృష్టించే వాళ్ళు. సో అలాంటి స్థితికి అంశాత్మ కూడా చేరడమే అంతిమ లక్ష్యము. అర్థమైందా అండి? ఓకే అండి. ఇప్పుడు మనము మీకు డౌట్స్ ఉన్నాయా? ఈ శ్లోక ఉచ్చారణ ఓకేనా? మనం ఈ క్షణంలో ఉండడానికి మనం ప్రయత్నించగలుగుతాం. లేదంటే ఆ మనసు ఏం చేస్తుంది? భూతకాలానికో భవిష్యత్ కాలానికో లాగేస్తా ఉంటుంది. రేపటి గురించి మనం ఆలోచిస్తామా? జరిగే దాని గురించైనా ఉమ్, ఆలోచిస్తాం. ఇది మనసు యొక్క పని. అప్పుడు మనం భగవంతుడితో డిస్కనెక్ట్ అయిపోయినట్లు అన్నమాట. భూత ఉమ్, భవిష్యత్తులోకి ఎప్పుడైతే వెళ్ళిపోతామో భగవంతునితో డిస్కనెక్టెడ్. ఈ క్షణంలో మనం ఏ పని చేస్తున్నాను మైండ్ఫుల్ గా ఆ పని ఒక్కటే చేయాలి. వంట చేస్తున్నాం, చెట్లకు నీళ్లు పడుతున్నాం, బట్టలు మడతేస్తున్నాము, తింటున్నాము. ఇప్పుడు నేను ఈ క్లాస్ చెప్తున్నాను, ఇక్కడే ఉండడం అన్నమాట. అప్పుడు మనం భగవంతుడితో కనెక్ట్ అయినట్లు. అంటే మన ఆత్మతో మనం కనెక్టెడ్ గా ఉన్నట్లు. ఉమ్, అదే ఎరుక స్థితి అన్నమాట. మీరు భూతకాలంలో భవిష్యత్ కాలంలో వెళ్ళిపోయారు అంటే ఎరుక లేనితనంలో ఉమ్, ఉన్నారు. ఎరుక లేకుండా ఉన్నాము. మనం మనుషులం కాబట్టి మన మనసు మనల్ని తడుతూనే ఉంటుంది. ఇది గమనించుకోవాలి. ఇది సహజం. ఫస్ట్ మేడం మీకొక్కటే కాదు మేడం, ఇది అందరికీ మనసు అనేది మీకొక్కటేగా అందరికీ ఉంది ఈ ప్రాబ్లం. ఈ మైండే చప్పుడు, మీనింగే మనసు అంటేనే చప్పుడు, అల్లరి, కుప్పగొంతలు వేస్తూనే ఉంటది. కానీ వెంటనే అవేర్నెస్ లోకి వస్తూ ఉంటాం మేడం. ఈ జ్ఞానాన్ని తెలుసుకున్నాం కదా మనము, ఈ మనస్సుని మనం దాటి వెళ్ళాలి అనేది ప్రతి నిమిషం మనకి ఈ జ్ఞానము, ఈ ధ్యానము గుర్తు చేస్తూ ఉంటుంది. నువ్వు మళ్ళీ మాయలోకి వెళ్ళిపోతున్నావు, మళ్ళీ నీ ఉమ్, యథాస్థితికి వచ్చేసాయి, అది నేను లాగేస్తుంది వేరే దోవలోకి.
అది క్రియేట్ చేసేదే భయం కూడా అన్నమాట. అది ఒక విషయం అనిపిస్తుంది ఉమ్, అంటే దాన్ని మనం చేయడం మొదలు పెట్టమని అది మనకి పదే పదే హెచ్చరిస్తూ ఉంటది. ఉమ్, చాలా మంది అనుకుంటాను నేను డాన్స్ నేర్చుకోవాలనుకుంటున్నాను నాకు కుదరట్లేదు. కానీ ఎప్పుడూ ఆ బ్లాక్ ఉండిపోతుంది మన మైండ్ లో. ఇప్పుడు ఉమ్, మేడం అన్నారు కదా శ్లోకాలు ఎప్పటి నుంచో నాకు మైండ్ లో నేర్చుకోవాలి నేర్చుకోవాలి నేర్చుకోవాలని. కానీ ఇప్పుడు టైం వచ్చింది. ఉమ్, టైం వచ్చింది కాదు, టైం ని మనం క్రియేట్ చేసుకోవడం మొదలు పెట్టాలి. ఉమ్, మనకి ఏదైతే అనిపిస్తూ ఉంటుందో రిపీటెడ్ గా ఈ నిమిషం స్టార్ట్ చేయాలి అంతే. నాకు టైం రాలేదు అని వెయిట్ చేయడం కాదంట. టైం ని మనం సృష్టించుకోవాలి. మనకి ఉన్నాయి. ఇంకోటి అలా దాన్ని గమనిస్తూ ఉంటే అది వెళ్ళిపోతుంది అన్నది ఒక ఉమ్, సూక్తి. దిస్ టూ షల్ పాస్. ఉమ్, అవి వస్తూ ఉంటాయి, థాట్స్ అనేవి వస్తూనే ఉంటాయి. దాన్ని గమనించడం మాత్రమే, సాక్షిగా ఉండడమే. దాంతో మనం పట్టుకున్నామా మనల్ని ముంచేస్తుంది. అఫర్మేషన్స్ ఉంటాయి మేడం. ఇట్లా ఎప్పుడైనా అట్లా అనిపించినప్పుడు మన మనసు చేసే చప్పుడుకి మనం రియాక్ట్ అవ్వకుండా ఉండాలి, ఆ భయంలోకి వెళ్లకుండా ఉండాలి అంటే మనం రోజు ఒక అఫర్మేషన్ అన్నమాట, ఒక పాజిటివ్ అఫర్మేషన్స్ అనేవి చెప్పుకుంటూ ఉండాలి. ఇలా ఎప్పుడైతే మనం చెప్పుకుంటా ఉంటామో మన సుప్త చేతన మైండ్ ఉంది కదండి, సబ్ కాన్షియస్ మైండ్ లో అవి రికార్డ్ అయిపోయి ఆ ఆ యొక్క థింకింగ్ ప్రాసెస్ ని మార్చేస్తుంది. మనం ఏది చెప్తే అదే నమ్ముద్ది మన మైండ్. అందుకే ఎప్పుడు పాజిటివ్ సీడ్స్ వేయమంటారు. మనం నెగిటివిటీని ఫీడ్ చేసే కొద్దీ అదే వృక్షంగా మారిపోతుంది. మనం వెంటనే ఆ కలుపు మొక్కల్ని తీసేసి ఆ ప్లేస్ లో మళ్ళీ పాజిటివ్ సీడ్స్ ని మనం నాటాలి అని చెప్తారు అనమాట. ఎప్పుడైనా సరికాని ఆలోచనలు మనకు వచ్చాయి అంటే మీరు వెంటనే ఏం చెప్పుకోవాలంటే, మొన్న కూడా చెప్పాను మేడం, నా అంతరంగంలో ఈ క్షణము ఆ, వచ్చిన ఈ సరికాని ఆలోచన యూనివర్స్ లోని అల్సియా అల్సియా అగ్నిక్షేత్రంలో ఈ క్షణమే యూనివర్స్ దహనం లోని చేస్తున్నాను. నా అంతరంగంలో వచ్చిన ఈ సరికాన ఆలోచనను ఈ క్షణమే నేను యూనివర్స్ లోని అల్సియా అగ్నిక్షేత్రంలో దహనం చేస్తున్నాను. నేను అత్యద్భుతంగా ఈ జీవితాన్ని జీవిస్తున్నాను. ఇంకొకటి 10 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి మేడం ఇలా వచ్చినప్పుడు. ఇది నిజం కాదు, ఇది మనసు చేసే మాయ. నేను ఎరుకతో ఉన్నాను. ఇది నాకు ప్రకృతి పెట్టే పరీక్ష లాంటిది. పరీక్షలు పెరుగుతూ ఉంటాయి మనకే. ఉమ్, మనం అనుకుంటాం కానీ ఈ పరీక్షల్లో కూడా నెగ్గగలగాలి మనం. అప్పుడు గురువులు మనకి ఇంకా ముందుకి మనకి ఉమ్, అభివృద్ధి చెందపరుస్తూ ఉంటారు. అట్లని చెప్పి మనము నేను ఈ మార్గంలోకి రాను నాకు పరీక్షలు ఎక్కువైతాయంటే మనం ఎప్పటికీ ఉన్నతిలోకి వెళ్తాము? పిహెచ్డి ఉమ్, చేయాలంటే ఎంతో కష్టపడాలి కదండి. 10th కి పిహెచ్డికి ఎంత అవును. కష్టపడాలి? పిహెచ్డికి వెళ్తేనే కదా లాస్ట్ రిజల్ట్ అనేది వచ్చి జాబ్ వచ్చేది, ఏదైనా మంచిది అంటే అభివృద్ధి అనేది జరిగేది. ఇంకా నేను నదిలా ప్రవహిస్తూ ముందుకు వెళ్తాను. ఎక్కడ ఆగిపోను నేను. ఇది వచ్చింది అది వచ్చిందని నేను స్ట్రక్ అయిపోను. నేను హయ్యర్ మైండ్ తో కనెక్ట్ అయి ఉన్నాను అంటే నా పూర్ణాత్మతో నేను ఎప్పుడు కనెక్ట్ అయి ఉన్నాను. నేను హయ్యర్ మైండ్ అంటే పూర్ణాత్మతో ఎప్పుడు కనెక్టెడ్ ఆ, గా ఉన్నాను. నేను కంప్లీట్ గా ఆల్రెడీ హీల్ అయి ఉన్నాను. నేను ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం చేస్తున్నాను. నాకు విశ్వం నుండి ఏది రావాలో అది నాకు ఇవ్వబడుతూ ఉంది. విశ్వం నుండి నాకు ఏది రావాలో అది ఇవ్వబడుతూనే ఉంది నాకు. నన్ను నేను సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ఈ స్ట్రక్ ఎనర్జీస్ నుంచి బయటపడగలను. నన్ను నేను గమనించుకుంటూ, సెల్ఫ్ చెక్ అంటే నన్ను నేను మానిటర్ ఆ, చేసుకుంటూ ఈ స్ట్రక్ ఎనర్జీస్ నుంచి నేను వెంటనే బయటపడగలుగుతున్నాను. నేను సంపూర్ణ ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నాను అని రోజు చెప్పుకోవాలి మేడం. నేను 10 మందికి సహాయం చేయడానికే వచ్చాను ఈ భూలోకానికి. దానికి కావాల్సిన శక్తి నేను సంపాదించుకుంటున్నాను. మనము ఏదో ఒక చేయడానికే మనం వచ్చాం మేడం. అది తప్పి మనం వేరే వేలో వెళ్తేనే మన ఆత్మ ఈ విధంగా మనకి ఏదో ఉమ్, ఒకటి సృష్టిస్తూ ఉంటది అనమాట. దాటి మనం ఎప్పుడు ఆ పూర్ణాత్మతో కనెక్ట్ అయ్యి మనం ఈ మూడింటిని ఫాలో చేస్తూ 10 మందికి సహాయం చేయాలన్న దానికే నేను వచ్చాను. దానికి కావాల్సిన శక్తిని కూడా నేను ఇప్పుడు సంపాదించుకుంటున్నాను అనుకుంటూ సంపాదించుకుంటున్నాను. దానికి నాకు ప్రకృతి సహకరిస్తుంది.
ఇంకొక విషయం మేడం, ఎకార్ట్ కోలే గారు ఆ బుక్ లో ఒక ఉమ్, విషయాన్ని మనకి చెప్పున్నారు. నేను ఆ బుక్ చదవడంలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉమ్, రాసుకున్నాను. నేను అత్యద్భుతంగా ఈ జీవితాన్ని జీవిస్తున్నాను. ఎప్పుడైతే ఈ భయంకరమైన ఈ సరికాని ఆలోచనలు వస్తున్నాయో వెంటనే మీరు ఒక 3 పాజిటివ్ ఆలోచనల్ని రీప్లేస్ చేయాలన్నమాట. నేను ఎరుకలోనే ఉన్నాను. ఇది నాకు ఒక పరీక్ష. ఎందుకంటే నేను పూర్ణాత్మతో కనెక్ట్ అయి ఉన్నాను. ధ్యానం చేస్తున్నాను, స్వాధ్యాయం చేస్తున్నాను, సజ్జన సాంగత్యంతో ఉంటున్నాను. నేను ఆల్రెడీ హీల్ అయిపోయి ఉన్నాను. మరి నాకు ఏది ఇవ్వాలో ఈ విశ్వం నాకు అన్ని చక్కగా సమకూరుస్తూ ఉంటుంది. నేను నన్ను సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ఈ స్ట్రక్ ఎనర్జీస్ నుంచి బయటపడుతూ ముందుకు వెళ్తాను. నేను సంపూర్ణ ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నాను. నేను 10 మందికి సహాయం చేయడానికే ఈ భూలోకానికి నేను వచ్చి ఉన్నాను. దానికి కావాల్సిన శక్తిని కూడా నేను సంపాదించుకుంటున్నాను ఈ ధ్యానం ద్వారా, జ్ఞానం ద్వారా. దానికి నాకు ప్రకృతి సదా సహకరిస్తూ ఉంటుంది. ఇది నేను నమ్ముతున్నాను. ఇలా మీరు రోజు చెప్పుకోవడం వల్ల ఏమవుతుందంటే మన మైండ్ కి మనం మనం ప్రిపేర్ చేస్తున్నాం ఉమ్, అన్నమాట. నువ్వు వేరే వేలో నీ మైండ్ థింకింగ్ ప్రాసెస్ జరుగుతుంది ఇప్పుడు. ఉమ్, దానివల్ల మనకి నష్టం జరుగుతుంది. దాన్ని మనం ట్రైన్ చేయాలన్నమాట. మైండ్ యొక్క పరిస్థితి అది. అఫర్మేషన్స్ ఉంటాయి మేడం, అవి రోజు మనం చదువుకోవాలి. ఒక వర్కౌట్ లాగా చేయాలి మేడం. రోజు చెప్ప ఆ? కుటుంబ సభ్యులం అందరం కూడా కలిసిమెలిసి అన్యోన్యంగా జీవిస్తున్నాము. కుట్టు ఇప్పుడు అందుకే గుర్తు చేస్తున్నాను మేడం మీకు. ఆ టైము మేడం. ఇలా జ్ఞాపకం చేయడానికి మళ్ళీ మీకు ఇది హెల్ప్ అవుతుంది. ప్రతి క్షణం వర్తమానంలో జీవిస్తూ సరైన ఆలోచనలే చేస్తూ ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదుగుతున్నాను. ప్రతి పనిని ధైర్యంగా, పట్టుదలతో ఇంకా చేస్తూ పట్టు ఒకటి అద్భుతమైన జీవితాన్ని నాకు అందించిన విశ్వానికి కృతజ్ఞతలు. మనం కృతజ్ఞతలు చెప్పాలి మేడం. మనకి ఎట్లాంటి పరిస్థితులు ఉన్నా కూడా, ఇబ్బందులు ఉన్నా కూడా మనం తిరిగి కృతజ్ఞతలు ఎప్పుడైతే చెప్పడం మొదలు పెడతామో మనకి సమకూరాల్సినవన్నీ సమకూరుతూ ఉంటాయి. నేను ఎఫర్మేషన్స్ చెప్పుకోండి. ఖాళీ దొరికినప్పుడల్లా ఈ ఎఫర్మేషన్స్ బుక్ పెట్టుకొని చేతిలో పాకెట్ బుక్ లాగా ఉమ్, చెప్పుకుంటూ ఉండండి. ఇది నిజం కాదు. ఈ సరికాని ఆలోచనలు నా మనసు ఉమ్, చేసే మాయ. దీనికి మించి ఉమ్, నేను ఎరుకలో ఉన్నాను. నేను ఎందుకంటే పూర్ణాత్మతో కనెక్ట్ అయి ఉన్నాను. ఉమ్, నేను ధైర్యంగా అన్ని పనులను చేసుకుంటున్నాను. ధర్మబద్ధంగా జీవిస్తున్నాను. ఇది ఈ పరీక్ష దాటడానికి నా ఆత్మ ఇచ్చే హెచ్చరిక. నేను ఉన్నతిగా మారుతున్నాను. ఈ అజ్ఞానం వల్లే కదా మనం మనసు మాట విన్నాము. ఇప్పుడు జ్ఞానం పెరిగే కొద్దీ ఎరుక స్థితిలోకి వస్తాం మనం. ఓకే, ఇది మనసు చేస్తుంది, మళ్ళీ నన్ను ట్రిగర్ చేస్తుంది. సో దీనికి మించి నేను ఎరుకలో ఉన్నాను. ఇప్పుడు నేను ధ్యానం చేస్తున్నాను. నేను ఈ క్షణంలో ఉన్నాను. ఈ క్షణమే మన జీవితం, మన లైఫ్. దీన్ని నేను కరెక్ట్ గా ఫాలో చేస్తాను. ఉమ్, ఆటోమేటిక్ గా అవన్నీ సెట్ అయిపోతాయి. సో అందుకే మనకి ఇది ప్రాక్టికల్ గా ధ్యానం అనేది ఉపయోగపడుతుంది. దీన్ని మనం యాక్సెప్ట్ చేయాలన్నా, ఉమ్, ఈ మనసుకి ఫుల్ స్టాప్ పెట్టాలన్నా మనకి ఆ ఆలోచన రహిత స్థితికి వెళ్ళినప్పుడు మనసు ఉమ్, యొక్క చప్పుడు ఆగిపోతుంది అనే కదా మనకు చెప్పారు. ఎరుక స్థితిని పెంచుకుంటూ ఉంటాం. మొత్తం ఆధ్యాత్మికత అంతా ఈ పాయింటే మేడం, ఇంకేం లేదు మేడం. ఉమ్. ఎరుకని పెంచుకోవడమే ధ్యానంలోకి రావడానికి యొక్క అంటే అవన్నీ ఉద్దేశం. ఆ, ఈ తెలుసు ఎరుకలేని మేడం. స్థితి వల్ల ఎట్లంటే మనం భయంలోకి, మాయలోకి, ఎప్పుడు మళ్ళీ బ్యాక్ టు ఈ భూలోకంలోకి పడిపోతూ ఉంటాం, ఫ్లిప్ అయిపోతూ ఉంటాం. మన ఆధ్యాత్మిక ఉమ్, ప్రపంచాన్ని తెలుసుకున్నాం కాబట్టి ఎరుకలో ఉంటాం ఈ భూలోకంలో ఉన్నప్పుడు కూడా. అది సాధన పట్టడమే ఈ ఈ ఆధ్యాత్మిక టూల్స్ అన్ని కూడా మనకిచ్చింది ఓకే మేడం. పత్రిజీ సార్. ఈ జ్ఞానాన్ని పెంచుకోండి. అజ్ఞానం ఉంటేనే మీరు భయపడతారు. అక్కడ జ్ఞానం వచ్చేసింది అనుకోండి, ఈ చీకటిని మనం నెట్టేయచ్చు. మేడం చీకటి నిజమే ఎప్పుడు మీరు పోతుంది? చెప్పింది. చీకటికి ఎంత ప్రయత్నించినా చీకటి పోదు. అక్కడ ఒక చిన్న దీపం వెలిగిస్తే ఆటోమేటిక్ గా చీకటి వెళ్ళిపోయినట్లు మన అజ్ఞానంలో కొంత జ్ఞానాన్ని మనం విచక్షణ వాడాలి. ఇది ఎంత మేడం నిజము? ఎప్పటి మేడం నుంచో నిజమే మనం మీరు చెప్పింది. అనుకుంటున్నాం. అన్ని జరుగుతున్నాయా? జరగట్లా, కానీ మనం క్రియేట్ చేసుకుంటున్నాం వాటిని అంతే. నేను ఎంతో ఇష్టంగా ప్రేమిస్తున్నాను. నా నేను కోరి తెచ్చుకున్నాను. రోజు చెప్పుకోండి. నేను ఎంతో ఇష్టపడుతున్నాను, ఎంతో ప్రేమిస్తున్నాను. నాకు ఒక పార్ట్నర్ గా ఈ జీవితంలో వచ్చిన దానికి నేను ఎంతో ఆనందిస్తున్నాను. నేను ఎప్పుడో రుణపడి ఉంటున్నాను నాకు పార్ట్నర్ గా వచ్చినందుకు అని మనం పాజిటివ్ గా ఎప్పుడైతే చెప్పుకుంటూ ఉంటామో మారిపోతుంది మేడం.
మనం థ్యాంక్స్ చెప్పాలి మేడం మన పార్ట్నర్స్ కి. వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినా, ఎంత కోపంగా ఉన్నా, అవన్నీ కూడా మనం డిజైన్ చేసుకొనే మనం తీసుకొచ్చి ఉంటాం అన్నమాట. వాళ్ళని ఎంచుకొని వచ్చింది మనమే. నిజంగా. కర్మ రుణబంధం అయినా అయిండొచ్చు, కర్మని క్లియర్ చేసుకోవడానికి వాళ్ళని పిలిపించుకొని రావచ్చు, లేదంటే మన ఆత్మపరంగా ఉన్నతంగా ఎదగడానికి కోసం వాళ్ళని ఒక వాళ్ళని అగ్రిమెంట్ తీసుకొని వాళ్ళ దగ్గర నాతో ఇలా వర్కౌట్ చేస్తావా, నేను పేషెన్స్ గా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాను, ఈ జన్మలో పేషెన్స్ అనేది, సహనం అనే గుణాన్ని నేర్చుకోవడానికి వచ్చాను, మీరు కోపిస్ట్ గా ఉంటారా, ఉండగలుగుతారా? అది నిజమే తప్పన్నమాట. మేడం. అదే జ్ఞానం అంతే. అక్కడ. ఈ జ్ఞానం ఉమ్, ఎప్పుడైతే అర్థమవుతుందో వాళ్ళని ఇప్పుడు మనం ఎలా చూస్తాము, నాకు నేర్పించే గురువులుగా చూస్తాము. వీళ్ళు నాకు పరీక్ష పెడుతున్నా అంటే నేనే ఎన్నుకొని తీసుకొచ్చాను, నేను ఇక్కడ సహనం అనే ఉమ్, గుణాన్ని నేర్చేసుకుంటున్నాను. ఈ జన్మలో ఇది నేర్చుకోలేదంటే నెక్స్ట్ జన్మ కూడా మళ్ళీ సహనానికి సంబంధించిన పదింతలు లెసన్ మనకి రెడీ ఉంటుంది అనమాట. సో ఎప్పటికప్పుడు మనం నేర్చుకునేస్తూ ఉండు, ఎరుకతో ఉండు, సాక్షిగా గమనిస్తూ ఉంటే అన్నిటినీ, పరిస్థితుల్ని, వాటికి అవే మాయమైపోతాయి అంటారు మన జ్ఞానంతో, జ్ఞానం అనే వెలుగుతో. ఈ కార్తీక మాసం అంతా కూడా బయట దీపం పెట్టేది మనకి గుర్తు చేసేది ఏంటంటే మన లోపల ఆత్మజ్యోతిని వెలిగించుకొని మనం ప్రకాశవంతులుగా మారగలగాలి, 10 మందికి ఆ ప్రకాశాన్ని ఉమ్, స్ప్రెడ్ చేయాలి. ఆత్మజ్యోతి అంటే జ్ఞాన జ్యోతి వెలిగించుకున్నప్పుడు ఈ జ్ఞానమే మనలోని అంధకారాన్ని, నరకాసురుణ్ణి ఇప్పుడు మనం క్రియేట్ చేసుకోవడమే. మనం ఇప్పుడు మన ఉమ్, సరికాని ఆలోచన చేసి మనకి మనమే ఉమ్. నరకాన్ని అంతరంలో సృష్టించుకుంటున్నాం. అది అవునవును. నరకాసురుడు అంటే. ఆ నరకాసురుణ్ణి ఎలా వధించాలి? సత్యం అనే జ్ఞానంతో. ఆమె సత్యభామ. సత్యంతో ఆ నరకాసురుణ్ణి వధించింది. అది మీనింగ్, ఉమ్, దివాళీ మీనింగ్. సత్యం అనే ఆయుధాన్ని ఉమ్, పట్టుకొని జ్ఞానం అనే వెలుగుతో ఆ లోపల సృష్టించుకున్న నరకాసురుని, ఆ చీకటిని ధ్వంసం చేయడమే దీపావళి. మాయ ద్వారా ఉమ్. మనం సత్యం అనే జ్ఞానంతో, ఆ జ్ఞానం అనే వెలుగుతో దాన్ని ధ్వంసం చేయాలి. ఇది కార్తీక మాసం దివాళీ మొత్తం నిర్వచనం ఇదే మేడం. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.